హౌ టు సర్వైవ్ అ టెర్రరిస్ట్ అటాక్ ఆర్ హూ విల్ సర్వైవ్ అ టెర్రరిస్ట్ అటాక్. ఇప్పుడు నాకెందుకు ఈ టెర్రరిస్ట్ అటాక్ సర్వైవల్ గురించి అంటే, రీసెంట్గా మన యంగ్ జనరేషన్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో. మన రెగ్యులర్ లైఫ్ నుంచి ఒక బ్రేక్ తీసుకొని ఎంతో అమౌంట్ సేవ్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలని ట్రిప్స్కి వెళ్తాం. కానీ వాట్స్ ద వర్స్ట్ థింగ్ దట్ క్యాన్ హ్యాపెన్? యువర్ డెత్. సో హౌ టు సర్వైవ్ అని తెలుసుకుంటే బెటరే కదా. చెప్పలేం, అవసరం పడవచ్చు. బట్ బిఫోర్ ఆన్సరింగ్ దట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. హూ విల్ సర్వైవ్ ద టెర్రరిస్ట్ అటాక్? ఇది ఒక క్వశ్చనా? హూ విల్ సర్వైవా అంటే టెర్రరిస్ట్ చూస్తాడా నేను చంపాలి నేను చంపొద్దు అని? ఇంతకుముందు చూడకపోతుండే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 26/11 ముంబై అటాక్స్లో టెర్రరిస్ట్ వచ్చారు, కనిపించిన వాళ్ళని కాల్చి చంపారు. కానీ ఇప్పుడు చూస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ నీ ప్యాంట్ విప్పి మరీ చూస్తున్నారు, నీ మతం చూస్తున్నారు. ఇఫ్ యు ఆర్ ఎ హిందూ యూ విల్ బి డెడ్, ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం యూ విల్ సర్వైవ్. రీసెంట్ కాశ్మీర్ ఇన్సిడెంట్కి రెస్పాన్స్గా మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ని అటాక్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్. బట్ ఇది హాఫ్ సొల్యూషన్ మాత్రమే. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ పాకిస్తాన్. ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ పాకిస్తాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ వాంట్స్ టు మేక్ ఇండియా అన్ ఇస్లామిక్ కంట్రీ. సి, ఇక్కడ నేను ఇండియన్ ఇస్లాంని కానీ ఇండియన్ ముస్లిమ్స్ గురించి కానీ ఏమనట్లేదు. బికాస్ దే ఆర్ ప్యాట్రియాటిక్. ఇండిపెండెన్స్ అప్పుడు సపరేట్ కంట్రీ ఇచ్చినా కూడా మేము ఇక్కడే ఉంటామని వాళ్ళు వెళ్ళలేదు. కానీ ఇండియన్ ముస్లిమ్స్ చీ అన్నా కూడా పాకిస్తానీ ముస్లిమ్స్ మీరే కావాలి అంటారు వీళ్ళని. రీసెంట్గా వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ అప్పుడు కూడా పాకిస్తాన్ సపోర్టెడ్ ఇండియన్ ముస్లిమ్స్. ఎంత ప్రేమ అసలు. సి నౌ హూ క్యాన్ సర్వైవ్ అంటే, ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్ ముస్లిం మ్యాన్ ఆర్ ఉమెన్ యూ క్యాన్ సర్వైవ్. ఇఫ్ యు ఆర్ ఎ నాన్ ముస్లిం ఉమెన్ you might survive at least for now, but if you are a man and non-Muslim, oh boy, bad news. అండ్ సారీ, ఇక్కడ మీ కాస్ట్ కూడా యూజ్ అవ్వదు. నేను ఓసీ బీసీ అన్నా కూడా వాళ్ళు వినట్లేదు. అండ్ ఎస్సీ ఎస్టీ అన్నా కూడా ఐ థింక్ ఈ జై భీమ్ జై భీమ్ ఇది కూడా వర్క్ అవ్వకపోవచ్చు. సి, మనం ఇండియన్ ఆర్మీ మీద ఎంతని రిలే అవుతాం చెప్పండి. వీ హ్యావ్ టు బి రెడీ. సో హౌ టు సర్వైవ్ అ టెర్రరిస్ట్ అటాక్ అంటే, యూ హ్యావ్ టు కన్వర్ట్, బికమ్ ఇండియన్ ముస్లిం. కష్టమా? సో కొంచెం ఈజీ చెప్తాను. అట్లీస్ట్ ప్రిటెండ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం. ఇట్లాంటి సెన్సిటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్టెప్ 1, మీ బొట్టు, చేతికి ఏమన్నా తాళ్ళు, జంజం ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. మీ వైఫ్కి కూడా చెప్పండి, కోర్స్ డౌట్ వస్తుంది కదా. నెక్స్ట్ థింగ్, కల్మా నేర్చుకోండి. కల్మా అంటే ఇస్లామిక్ రిసైటేషన్స్ ఉంటాయి, అంటే మన మంత్రాలు లాగా అనమాట. సో యూట్యూబ్లో ఉండొచ్చు, అవి చూసి నేర్చుకోండి. నెక్స్ట్ ఫైనల్ చెక్, కింద కట్ చేసుకోవాలి. మొత్తం కాదు, కొంచెమే. ఇస్లాంలో ఒక ప్రాక్టీస్ ఉంటుంది, సర్కంసిషన్ అని. మెన్ పెన్నిస్ ఫోర్ స్కిన్ కట్ చేస్తారు చిన్నప్పుడే. అందుకనే టెర్రరిస్ట్స్ చంపే ముందు ప్యాంట్ విప్పమంటున్నారు. ఈవెన్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ వార్లో కూడా దిస్ హ్యాపెండ్. వాళ్ళ డెత్స్ నీకు నవ్వులాటగా ఉందా అని మీకు అనిపిస్తుండొచ్చు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఇండియా ఇండియా అని ఊగిపోతుండే. కానీ సొసైటీని చూసిన తర్వాత నాకు అర్థమైంది, మనం కలిసి ఉండలేం. మనకి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్, సౌత్ ఇండియా నార్త్ ఇండియా, హిందీ తమిళ్ అని ఈ గొడవల్లోనే ఉంటాం. వీ కెనాట్ బి యునైటెడ్. సో కట్ చేసుకుందాం, అట్లీస్ట్ బతికైనా ఉండొచ్చు. సారీ, అన్కంఫర్టబుల్ ఉందా? బట్ బీయింగ్ అన్కంఫర్టబుల్ ఈజ్ బెటర్ దాన్ బీయింగ్ డెడ్. దట్స్ ఇట్ ఫర్ ద సర్వైవల్ గైడ్. బాయ్ అండ్ జై హింద్. జై హింద్, భారత్ మాతాకి జై అని కొందరు చెప్పరు. జై కాస్ట్, అది కాస్ట్ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. జై మన ప్రాణం.